హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 9. ఇవాళ అసలు లేచేసరికి 5 అయింది. నేను అసలు అలారం ఆఫ్ చేసి పడుకొని పోయాను. నాకు ఎప్పుడూ మెలకువే రాలేదు. నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే ఇంక ఇద్దరం కొంచెం షేర్ చేసేసుకొని తినేసాము. నేను నిన్న నైట్ అనుకున్నా లేచి ఒక గ్లాస్ రైస్ పెడదాంలే అని చెప్పేసి అనుకున్నా. ఇవాళ ఫ్రైడే, ఇవాళే లేగోలేదు. తహజుద్ నమాజ్ మొత్తం చదివేసుకుందాం ఇవ్వాలని నిన్న నైట్ ప్లాన్ చేసుకున్నా. ఇంకెక్కడ తహజుద్ నమాజ్ లేచేసరికి 5 అయిపోయింది. ఇంకా 10 మినిట్స్లో అన్నం తినేసి, ఒక 5 మినిట్స్లో కాఫీ తాగేసి, 5 మినిట్స్లో ఒక గ్లాస్ వాటర్ తాగేసాను. ఇంకా మేమైతే ఇలా పెట్టేసుకున్నాం అనమాట. పొద్దుగూకులు వాళ్ళని అడగడం, ఫోన్లు చూసుకోవడం ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఫాస్టింగ్ ఉండే టైం టేబుల్ అయిపోయే టైం మొత్తం ఇలా మేము గోడకి అతికిచ్చేసుకున్నాం అనమాట, గూగుల్ నుంచి తీసుకొని. బికాజ్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మన టైం మనకు తెలియాలి. ఎందుకంటే అజాన్ వినిపించదు ఒక్కొక్కసారి, అందుకోసమని ఇంకా అలా నమాజ్ చదువుకొని ఇవాళ పడుకొని పోయా అనమాట. నా వల్ల అస్సలు అవ్వట్లేదు నిద్ర ఆపుకొని ఉండడం. ఆ తర్వాత కొంచెం బయట చూపిద్దామని చెప్పేసి తీసా అనమాట. ఎంత బాగుందో తెలుసా, చల్లటి గాలి వస్తుంది, కూల్ వెదర్. ఎండలు ఎక్కువ అయ్యేసరికి అనుకుంటా ఈ చల్లటి వాతావరణం, ఎప్పుడు చల్లగా ఉండే బెంగళూరు కూడా చాలా వేడిగా సెకే అనిపిస్తుంది. ఇంకా లేచి టైం చూసేసరికి 7:40 అయిపోయింది. అబ్బాయిని లేపి బ్రషింగ్ చేసుకోమని వదిలిపెట్టాను. ఇంకా లోపు అంట్లన్నీ వాష్ చేసేసుకున్నా, ఇల్లు మొత్తం సర్దేశాను. ఇంకా రెడీమేడ్ చపాతీ ప్యాకెట్ తెచ్చారనమాట, నిన్నే తెచ్చారు. ఇంకా చిటిక వేశాను, అంట్లు అయిపోయాయి. ఇక్కడ ఒక సైడ్ ఏమో ఇంకొక మొబైల్లో యాసిన్ సూరా పెట్టుకొని ఒకవైపు రైస్ పెట్టేసా కదా పొద్దున్నే, అదేమో కరెంటు పోయింది. ఇంకా సగంలో ఇంకేం చేస్తాము, అందుకే గ్యాస్ మీద పెట్టేశాను. రెడీమేడ్ చపాతీ ఉంది కదా, ఇంకా అది ఒకటైతే మంచిగా ఘీ వేసి ఇచ్చా అనమాట. కాల్చి పెట్టాను. అసలు మనము ఇట్లా స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా. చూడండి ఎంత చండాలంగా ఉందో ప్యాన్. మొత్తం క్లీన్ చేసి వాష్ చేసి మళ్ళీ నెయ్యి ఫుల్గా పెట్టి మంచిగా సీజనింగ్ చేసినట్టు చేసా అనమాట. ఆ తర్వాత చపాతీ వేసాను. పిల్లలు తినేది కదా, కొంచెం హైజీన్గా ఉండాలి. మనం తినేది ఎలా తిన్నా కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం హైజీన్గా ఉంటేనే బెస్ట్ అని నా ఆప్షన్. నా ఒపీనియన్. ఇంక ఇలా ఎర్రగా కాలిన తర్వాత తీసి మా అబ్బాయికి ఫస్ట్ నుంచి అలవాటు చేశాను అనమాట. పెరుగుతో చపాతీ తినడం చాలా మంచిది, పెరుగు విత్ చపాతీ. ఆ తర్వాత చూడండి బయట కళ్ళ ముందే ఎండ. ఇవాళ ఏంటో కొంచెం డిమ్గా అనిపించింది, కానీ ఈ పని అంతా అయిపోయేలోపు, కిచెన్లో వర్క్ అంతా అయిపోయేలోపు బట్టలు వేసాను అనుకుంటా ఒక ట్రిప్. ఇంకా బాబు చపాతీ తినేస్తున్నాడు పెరుగుతో చపాతీ చాలా మంచిది, ప్రోటీన్ ఫుడ్ అనమాట. పొద్దున్నే మనం ఒక ఎగ్ తింటే ఎలా ఉంటుందో చపాతీ విత్ పెరుగు తింటే అంతే ఉంటుందన్నమాట. సేమ్ క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్ పోషకాలన్నీ ఒకటే అనమాట. ఆ తర్వాత వాషింగ్ మిషన్ అయితే వేసాను. ఇవాళ 2 ట్రిప్పులు వేసే ఉన్నాయి అనమాట. ఇల్లు మొత్తం మెస్సీగా ఉంది. బాబు తినేలోపు నేను ఖాళీ అయినే కదా అని చెప్పేసి ఇల్లు సర్దేసుకున్నా. ఇల్లు సర్దేసి ఇవాళ శుక్రవారం కదా, బెడ్షీట్లు మంచం మీద, సోఫాల మీద అన్ని దుప్పట్లన్నీ మొత్తం తీసి చేంజ్ చేసేస్తాను అనమాట ఎవ్రీ వీక్. లాస్ట్ వీక్ ఎందుకు చేంజ్ చేయలేదు అంటే చేయకూడదు కాబట్టి చేయలేదు. ఇంకా నైట్ చేసిన కర్రీ ఉంది కదా, డ్రై కర్రీ కాబట్టి ఇవాళకి తినేయొచ్చు, ఏమవ్వదు. ఇవాళ స్నాక్స్ వచ్చేసరికి బనానాస్ 2 పెట్టేసాను అనమాట, చిన్ని బనానాస్. ఇంట్లో ఇవాళ స్పూన్స్ మేళా అనుకోండి. ఫస్ట్ ఫోర్క్ స్పూను, చిన్న స్పూను, మళ్ళీ మీడియం స్పూను, మళ్ళీ కొంచెం పెద్ద స్పూను, చాలా పెద్ద స్పూను. మీడియం స్పూన్ ఒకటి ఫస్ట్ స్కూల్కనే తెచ్చా అనమాట. అదేంటి కోఫ్గా ఉందని చెప్పి మా అబ్బాయి దాంతో తినడమే మానేశాడు. అందుకోసమని మళ్ళీ ఇంకొక రకం తెచ్చా. అదనమాట ఈ స్పూన్ల సంగతి. ఏది ఒక్కటి మారినా కానీ బాక్స్లో అన్నం మిగిలిపోయిద్ది. నేను చేసే కర్రీస్ని బట్టి స్పూన్స్ మారుస్తూ ఉంటా. ఆ తర్వాత ఇంకా బెడ్షీట్లన్నీ తీసేసి మార్చేసేసరికి మా పాప లెగిచిందనమాట. పిల్లో కవర్స్ అవి కూడా వాషింగ్కి వేశాను. ఇదేం చూపిస్తున్నా అంటే బెడ్షీట్ అనమాట. ఇది ఎలాస్టిక్ బెడ్షీట్, చాలా బాగుంది. నేను చాలా లో బడ్జెట్ తీసుకున్నా. మంచి కాటనే అనమాట, మిక్స్డ్ సిల్క్ కూడా ఉంటుంది. మనం ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. నాకు ఇది వచ్చరికి 280 రూపీస్ దాకా ఏమో పడింది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పొద్దుగూకులు ఈ మంచం మీద బెడ్షీట్లు వేసుకునే కంటే ఇలాంటివి తీసుకోవడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. మీకు కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను వేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఒక్క చేతితోనే సెట్ చేసేస్తున్నా తెలుసా. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేతిని మొత్తం సెట్ చేసేసాను. మీకు వెనక సైడ్ కూడా చూపిస్తాను, చూడండి ఎంత మంచిగా ఫిట్ అయిపోతుందో బెడ్కి. ఇలాంటివి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకంటే పని ఈజీగా త్వరగా అయిపోతుంది. నార్మల్ బెడ్షీట్ సెట్ చేసే లోపు ఇది 2 మినిట్స్లో సెట్ చేసేయచ్చు. ఇంకా పాత బెడ్షీట్స్ ఏమో సోఫా నెంబర్ 2 మీదకి వచ్చాయి. పెద్ద దుప్పటి ఒకటి ఉంటుంది, అది మా పెళ్ళిలో మా మమ్మీ పెట్టారు.
ఇంక ఇక్కడ పెద్ద రచ్చే అనమాట. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్ మీద ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళు కూర్చుంటారనమాట. రోజు ఫస్ట్ ఉండే మా చిన్న బిడ్డ ఇవాళ వెనకబడింది ఎందుకో పాపం. ఆ తర్వాత ఇక్కడ గొడవ అనమాట. కొట్టుకుందాం అని చెప్పేసి రెచ్చగొడుతుంది. వాళ్ళ అన్న ఏమో ఎక్కిరిస్తున్నాడు. ఇంకా తర్వాత ఇద్దరు ఒకటైపోయి నవ్వుకుంటున్నారు. ఈ హెయిర్స్తో వాళ్ళ మేడం చూస్తేనా మామూలుగా ఉండదు. ఇంకా నూనె పెట్టేస్తున్నా అనమాట. ఇద్దరికి నూనె పెట్టేస్తారు. దువ్వితే చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో మా బడా ప్యాకెట్ చోటా ప్యాకెట్. ఈ ఆయిల్ని నేనే చేసుకున్నా అనమాట. ఉసిరికాయలు, మందార పూలు, మందారం ఆకులు అవన్నీ వేసుకొని కరివేపాకు, కలబంద, ప్యూర్ కోకోనట్ ఆయిల్ కేరళ దగ్గర మంగళూరు దగ్గర నుంచి తెప్పించాను. 1 లీటర్ వచ్చేసరికి 380 రూపీస్ ఏమో పడింది. ఇంకా రెడీ అయిపోయింది. చిన్న ప్యాకెట్ అదే చోటా ప్యాకెట్ ఏమో చిన్న బ్యాగ్, బడా ప్యాకెట్ ఏమో బడా బ్యాగ్ తీసుకుంటారు. తర్వాత ఇంటి దగ్గర పాపను వదిలిపెట్టా అనమాట. బాయ్ చెప్తుంది వాళ్ళ అన్నయ్యని. పప్పి కూడా ఇస్తుంది అనమాట. చిన్నగా నేను బాబుని తీసుకొని స్కూల్లో వదిలిపెడుతున్నా. ఇంటి దగ్గర వాళ్ళంతా క్లోజ్ నాకు. అందుకే వాళ్ళే నేను ఎత్తుకుంటానులేమో, ఉపవాసం ఉంటున్నావు కదా, ఎత్తుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తారు. అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది, తను నాకు ఫ్రెండే, తను ఎత్తుకుంటుంది అనమాట. ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుంది అంటే, మాహిర్ వాళ్ళ స్కూల్లో చింతకాయలు ఉంటాయి అనమాట. రోజు ఇన్ని ఏరుకొని వచ్చిద్ది. స్వెటర్ ఉంటే స్వెటర్కి జేబులు ఉంటాయి, అందులో పెట్టుకొని వచ్చిద్ది అనమాట. ఇవాళ మా పాప రావట్లేదు కాబట్టి నేనే తెచ్చాను. ఒకటే తెచ్చా చేతిలో. నాకేంటో అబ్బా చిన్నపిల్లలాగా ఏరుకోవడం అంటే చింతకాయలు కొంచెం సిగ్గులాగా అనిపించిద్ది. అందుకే నేనేం తీసుకోను. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి 9:20 అట్లా అయింది. ఇంకా చపాతీ అంటే అంత తినదేమో అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య ఉంటే తోడుగా తింటుంది. వాళ్ళ అన్నయ్య లేడు కదా, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కతేం తినిదిలే అని చెప్పేసి నేనే రాగిజావ కాసా అనమాట తనకు సరిపడా. ఈ రాగిజావలో నేను ఈసారి మిల్లెట్స్ కూడా వేసాను. రాగిజావ ఈసారి కొంచెం స్పెషల్. కావాలి అంటే లాంగ్ వీడియో కావాలి అంటే అడగండి, నేను పోస్ట్ చేసేస్తా. చాలా బాగా కుదిరింది జావ కూడా. మిల్లెట్స్ వేసుకుని అందులో మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ వేసుకుంది అయితే ఇంకా బాగుంటాయి. మా ఇంట్లో పెరుగు వేసుకుంటాం అనమాట. డైరెక్ట్గా బటర్ మిల్క్ లాగా చేసుకోకుండా డైరెక్ట్ పెరుగు వేసుకుంటాం. ఇప్పుడు నేను చేసింది బ్రేక్ఫాస్ట్గా కాబట్టి కొంచెం జావలాగా కాకుండా థిక్లాగా చేస్తాను అనమాట. అది సరి అంటారు కర్ణాటక సైడ్, సరి అని పిలుస్తారు. అది చాలా మంచిది పిల్లలకి అని చెప్పేసి అలా పెడతారనమాట. లైక్ స్టమక్ ఫుల్ ఉండేలాగా. ఇక్కడ అందరూ ఒక్క పూట రాగి ముద్ద అనేది తింటారు. రాగి ముద్ద అంటారు. రాగులతో మనం సంకట్ చేసుకుంటాం కదా, వాళ్ళు దాన్నే రాగి ముద్ద అంటారు. మా బాబు ఇంకా బ్రష్ చేయలేదు, ఇంక ఫస్ట్ బ్రష్ చేయించేసేయాలి. చిన్ని బిడ్డకి చోటా ప్యాకెట్కి చోటా బ్రష్ అనమాట. బాగా క్యూట్గా ఉంటాయి కదా ఇలాంటి మూమెంట్స్ అన్ని పిల్లలతో. మా అమ్మాయి కూడా చిన్నగా కళ్ళ ముందే పెద్దదైపోతుంది. ఆ తర్వాత నేను ఎవరితో ఆడుకోవాలో ఏమో, నాకు ఇప్పుడే భయం వేస్తుంది. అంతేలేండి, ఎదగడం మన చేతుల్లో ఉండదు కదా. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలు. కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఈ చల్లారయ్యే లోపు ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. అందులో నేను కొంచెం పాలు అయితే యాడ్ చేసేసుకుంటా. పాపకి పాలు కానీ పెరుగు కానీ, మా బాబుకి కూడా అంతేలేండి. ఎక్కువ మా ఇంట్లో నేను యూస్ చేసే పదార్థాలు అనమాట డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తా పిల్లలకి. అది బోన్ స్ట్రెంత్కి ఎప్పుడు ఉంటుందన్నమాట, స్ట్రెంత్ లాగా డైరీ ప్రొడక్ట్స్ అనేవి. పన్నీర్ అవి ఇవి నేనేం వాడనులే కానీ పెరుగు, పాలు, మజ్జిగ, నెయ్యి కూడా ఇంట్లోనే చేసుకుంటాము. నా దగ్గర ఉంటే ఓకే, లేకపోతే మా మమ్మీ పంపిస్తారు నాకు. అలా నేను అది చేసి ఈ ఫుల్ రెసిపీ నేను పెడతానులేండి. ఆ తర్వాత పాపను పడుకోబెట్టేసి కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి, పర్సనల్ కాల్స్ ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకొని ఫినిష్ చేసుకునే లోపు 11 అయింది. కాల్స్ మాట్లాడుకుంటూనే నేను ఇంట్లో పని మొత్తం చేసేసుకున్నా. ఇంకా మాప్ పట్టడం ఒక్కటే ఉంది. ఆ మాపింగ్ కూడా ఆ లోపు ఒకసారి ఒక ట్రిప్ బట్టలు అయిపోయాయి, రెండో ట్రిప్ కూడా వేసాను మధ్యలో. ఎంత ఫోన్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా పని మాత్రం ఆగదు. పని మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, నిన్నటి నుంచి బియ్యం వాటర్ అంతే పెట్టా అనమాట చెట్లకు పోద్దామని చెప్పేసి. ఆ తర్వాత ఫెర్టిలైజర్ యాడ్ చేసేస్తున్నా. ఇంట్లో నేను చేసిన ఫెర్టిలైజర్ ఇది. కమలా తొక్కలు, అరటికాయ తొక్కలు, చాయ్ పత్తా ఇవన్నీ మిగిలిపోతాయి కదా, అవన్నీ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం కదా ఎక్కువ మొత్తంలోనే బెల్లం యాడ్ చేసేసుకోవాలి. అది 3 నెలలు మాగాలన్నమాట. ఆ తర్వాత ఇలా లిక్విడ్ రూపంలో వస్తుంది. అది ఒక్క చిన్న దాంతో నేను చూపించిన మూత చిన్న మూత ఉంది కదా, ఆ మూత ఫుల్ వేసుకున్నా కాబట్టి ఒక పెద్ద బకెట్ వాటర్కి అయితే కలుస్తాయి. మాకు ఈ వాటర్ అయితే సరిపోతాయి కాబట్టి నిన్న ఉంచిన బియ్యం వాటర్లోనే ఇది కలిపేసేసి యాడ్ చేసేస్తున్నా చెట్లకి. మనం చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో పెట్స్ని అండ్ మొక్కల్ని కూడా ఎండాకాలంలో అంతే బాగా చూసుకోవాలి. హాలిడేస్లకి ఊరికి అటు ఇటు వెళ్ళినప్పుడు కూడా మనం అన్నీ చూసుకొనే వెళ్ళాలన్నమాట. నాకు నిజంగా చెప్పాలంటే మొక్కలు పిచ్చి, మామూలు పిచ్చి కాదు. మా వారికేమో పిల్లి పిచ్చి.
పిల్లి అంటే చాలా ఇష్టం, తెచ్చుకోవాలి అంటున్నారు. చూడాలి ఇంకెప్పుడన్నా ఫ్యూచర్లో. యాక్చువల్గా బర్త్డేకి గిఫ్ట్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము, కానీ మేము తీసుకోవాలి అనుకున్న పిల్లి పెద్ద రాక్షసిలాగా అయిపోయిందంట మా వదిన చెప్పారు. ఆ తర్వాత ఇంకా దాన్నే వదిలిపెట్టేసాం, పిల్లి వద్దు ఏం వదిలే ఇంకా అని చెప్పి. ఏంటో అబ్బా అసలు నవంబర్లో తెచ్చా ఈ ఫ్లవర్ అదే గులాబీ మొక్కలు ఒక్క పువ్వు అంటే ఒక్క పువ్వు పడింది ఒక దానికి. ఇప్పుడు దాకా 2 సార్లు ఎగురొచ్చింది. చూడాలి ఇంకా, అది కూడా సమ్మర్ వస్తుంది, బతుకుతుందో చచ్చిపోతాయో అర్థం అవ్వట్లా. ఎందుకు పడట్లేదు నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. నేను తీసుకోవాల్సిన కేర్ మొత్తం తీసుకుంటున్నా, అదేంటో అసలు నా చేయి పడితేనే అట్లా అయిపోతుందో ఏమో నాకు భలే బాధ అనిపించింది. ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయా. పాప లేచింది అంతలోపు తనకు ఒక చిన్న మంచి చాక్లెట్ ఇచ్చి నేను ఇంక వెళ్ళి నమాజ్ చదివేసుకున్నా. 10 minutes to 1కే చదువుకున్నా ఈసారి నమాజ్. ఆ తర్వాత తినకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసాలండి, సారీ మర్చిపోయా నేనే. ఇదేంటి అనే కదా, డ్రై ఫ్రూట్స్, మఖానా, ఓట్స్ ఇవన్నీ బాగా డ్రై ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకుంటా అనమాట. ఇది పిల్లలకి చాలా మంచిది కాబట్టి ఓట్స్ యాజ్ యూజువల్ నేను చిన్నప్పటి నుంచి ఓట్స్ పెట్టేస్తాను మా పాపకి. అందుకే మా పాప లావ్గా అవ్వకుండా సన్నగా ఉంటుంది. దీని రెసిపీ కావాలంటే ఇంకెప్పుడైనా చేసినప్పుడు పోస్ట్ చేస్తాలేండి. ఇప్పుడైతే అసలు అవ్వదనే అనుకుంటున్నా, అంటే ఇది కూడా అయిపోయింది, చేయాలి. బిఫోర్ రంజాన్ కంటే ముందు చేసుకునే పనులు చాలా ఉంటాయి కదా. అసలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా త్వరగా చేసేసుకోవాలి పనులన్నీ. ఎలా ఉంటావే బాబు ఇన్ని చేసుకుంటా, ఎలా ఉంటావు అసలు నువ్వు అంటున్నారు మా ఫ్రెండ్స్ వీడియోస్ చూసి. అందులో నేను చేసిన గొప్ప ఏం లేదు, మీరందరూ కూడా చేసుకుంటున్నారు. నేను ఒక్కదానే వీడియో షూట్ చేస్తున్నాను, మీరెవ్వరు చేయట్లేదు, అంతే తేడా. 10 minutes to 1 కల్లా నమాజ్ చదివేసుకున్నా. ఇంకా పాపకి ఒక చాక్లెట్ ఇచ్చి నమాజ్కి వెళ్ళా అనమాట. ఇంకా ఫుడ్ కూడా వేడివేడిగా ఉంటే తినదు అని చెప్పేసి అలా కొంచెం వాటర్లో పెట్టేసి ఆ పెద్ద కడాయిలో పెడితే తొందరగా అయిపోతుందని చెప్పి, ఇంకా తనేమో ఆడుకుంటుంది. ఇంకా తెలిసిందే కదా మా పాప గురించి, ఎప్పుడు చూసినా ఆ సామాన్ దగ్గర, ఆ ఉల్లిపాయల దగ్గర, వెల్లుల్లిపాయల దగ్గరే ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి అక్కడే అనమాట ఉండేది. ఎందుకు నువ్వు ఎప్పుడు మెస్సీగా పెట్టుకుంటావు కిచెన్ అనే కదా మీ క్వశ్చన్. నేను నీట్గానే పెట్టుకుంటా, మా పిల్లలు ఏది ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తాం. ఇంక ఇవాళ మధ్యాహ్నము 1 to 3 దాకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. మా ఇంటి పక్కన బోర్ కొడుతుందని చెప్పేసి ఆ తర్వాత వచ్చి 2:45 అయితే వచ్చేసాము. పాపకు స్నానం అయితే చేపించేశాను. ఈ డ్రెస్ మా అన్నయ్య తెచ్చారు, లాస్ట్ టైం లండన్ నుంచి వచ్చినప్పుడు తెచ్చారనమాట మా పాప కోసం. డిజ్నీ వరల్డ్ అని చెప్పి అక్కడ పెద్ద స్టోర్ ఉంటుందంట, అక్కడ తెచ్చారు. చాలా బాగుంది కదా డ్రెస్, నాకు కూడా భలే నచ్చింది. ఆ తర్వాత షిజా పాపని 3:30కి ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి ఇంక వెళ్ళా అనమాట. అటు నుంచి అటు కొంచెం సూపర్ మార్కెట్కి వెళ్ళి బెల్లము, జీడిపప్పు అవి కూడా తెచ్చా. ఇవాళ ఫ్రైడే కదా కొంచెం స్పెషల్ చేద్దామని. ఇదిగోండి చెల్లి కోసం అన్నయ్య తెచ్చాడనమాట చింతకాయలు. నిజం చెప్పాలంటే ఒకళ్ళంటే ఎంత ఇష్టమో వీళ్ళిద్దరికీ కూడా. మా పాపకైతే వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం, మా బాబు కూడా అంతేలేండి. ఆ తర్వాత మనం చూపించా కదా ఫస్ట్ డే నేను సెహరీ చేసినప్పుడు ఏమో బుల్లెట్ రైస్ అని చెప్పి చూపించా కదా, ఇవి సోనా మసూరిలో బుల్లెట్ రైస్ అనమాట. ఎంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందో తెలుసా రైస్. అసలు 2 glasses వేసాను. 2 glasses ఆఫ్ రైస్ కడిగి పెట్టేసి రైస్ కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేసి అన్నం కుక్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత 1/4 kg అంటే 1/2 kg బెల్లం ఉంటుంది కదా, దాన్ని పగలు కొట్టేసి పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెమే వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం కరిగి అందులో ఉన్న మడ్డు మొత్తం కిందకు వచ్చేసిద్ది. చూడండి జీడిపప్పు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. ఇప్పుడే రంజాన్ వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నా మా హస్బెండ్కి, జీడిపప్పు తేవచ్చు కదా, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేస్తారు ఎప్పుడు, చేయొచ్చు కదా అంటే మా వారు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్లో ఉండి ఈ మధ్య అసలు పట్టించుకోవట్లేదు ఇంట్లో. ఇంకేముందిలేండి, మీ వీడియో చూసే వాళ్ళందరికీ తెలిసి కూడా అదేం విషయమో ఏంటో. ఆ తర్వాత జీడిపప్పుల దెంగ ఎక్కడా అంటే ఇదిగోండి ఇక్కడే అని మా షిజా పాప ఎంత బాగా, నేను అటు వెళ్ళిட்டு వచ్చే లోపు స్టూల్కి మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో వేలు పెట్టేసుకొని తెచ్చుకొని అక్కడ వేసుకొని జీడిపప్పు అక్కడే ఉన్నాయని అక్కడ ఎక్కి మరీ తింటుంది. ఇదిగోండి అలా వాళ్ళ డాడీ సౌండ్ వచ్చిందో లేదో, బైక్ సౌండ్ ఇంకొచ్చేసింది నా దగ్గరకు వచ్చేసింది. వామ్మ భయపడ్డారంట సడన్గా. మా ఇంటి దగ్గర పప్పీస్ ఉన్నాయి, ఎంతో క్యూట్గా ఉన్నాయో తెలుసా, అంటే నల్లగా ఉన్నాయిలేండి. కాకపోతే వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతూ ఉంటే చూడడానికి క్యూట్గా ఉంటుంది కదా, 10 పెట్టింది అనమాట. 2 కుక్కలు అని ఉన్నాయన్నమాట. ఒకటేమో 6 పెడితే ఒకటేమో 4 పెట్టింది. అందులో 3 చనిపోయాయి. మిగిలిన 7టికి ఒక్కతే అమ్మ బాగా పాలిస్తుంది. భలే ఉన్నాయి వీళ్ళు ఇంటి దగ్గర మొత్తం భలే ఉందన్నమాట. ఆ తర్వాత నేను ఇవాళ చక్కెర పొంగలి అంటారు కదా, అది చేసా అనమాట. ఇఫ్తియార్ కోసం అని చెప్పి ఫస్టే చేసేసా. 4:30కి మా హస్బెండ్ 10 minutes to 5కి మా హస్బెండ్ వచ్చారు. మా హస్బెండ్ వచ్చేలోపు ఇది కుక్ చేసి పెట్టేశాను.
ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎలా ఎగురుతుందో వాళ్ళ డాడీ ముఖం మీద కూర్చొని. చిన్నగా వాకింగ్కి వెళ్ళాను. ఇదిగోండి వాకింగ్కి వెళ్తా ఉంటే మధ్య దారిలో అనమాట ఈ వ్యూ మంచిగా ఉంది కదా, మా బాబు వాళ్ళ స్కూల్ అది. ఇఫ్తారీ టైం అయిపోయిందని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసి ఇఫ్తారీ చేసేస్తున్నా. బాబు కింద ఆడుకుంటున్నాడు. మాకంటే ముందే ఉంటుంది చిట్టి పిట్ట, చిన్నారి పిట్ట, మా పిట్ట, మా షిజ్జు పిట్ట. నిజం చెప్తున్నా, మాకు తను ఒక్క మెతుకు కూడా మా ప్లేట్లో తినకపోతే మాకు కడుపు నిండదు. ఇఫ్తార్ అయిపోయిన తర్వాత బాబు కింద ఆడుకుంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాము. ఆంటీ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మా ఫ్రెండ్స్ అనమాట. అందరికీ మా హస్బెండ్ ఐస్లు తెచ్చిస్తే మా పాప కుమ్మేస్తుంది. చూడండి ఎంత రెడ్డిష్ అయిపోయిందో కదా మూతి మొత్తం. అలా మేము ఇంటికి వచ్చేది లోపు 8:30 అయిపోయింది. ఒక 1 అవర్ స్పెండ్ చేసి వచ్చాంలేండి. ఆ తర్వాత బజార్కి వెళ్ళి కొంచెం కొబ్బరి నీళ్ళు తాగేసి ఇంటికి వచ్చేసాం. నమాజ్ టైం అయిపోతుందని చెప్పేసి స్నానాలు చేపిస్తారండి అంటే వీళ్ళతో గొడవ. బట్టలన్నీ ఇప్పుకొని ఆడుతూ ఉంటారు ఇద్దరు. మాహిర్ బర్త్డేకి నేను పార్టీ అడిగాను మా హస్బెండ్ని. అంతేలే మాకైతే పార్టీలు లేవు, మరి మీ ఫ్రెండ్స్ మీరైతే బయట తినేస్తారు అన్నాను. అంతే ఇంకా మా హస్బెండ్ అది పర్సనల్గా తీసుకున్నారు. నాకు మేఘ్నా బిర్యానీ అంటే చాలా ఇష్టం అసలు. నా బర్త్డే అప్పుడే అడిగాను, కుదరలేదు. సో ఈ బర్త్డేకి వచ్చిందనమాట. ఈ బర్త్డేకి ఎగ్జాక్ట్గా కూడా రాలేదులేండి. మా బాబు బర్త్డే కాబట్టి మా బాబు కట్ చేస్తున్నాడు. ఇదిగోండి మేఘ్నా వాళ్ళది బెంగళూరులోనే ఫేమస్ అనమాట మేఘ్నాస్ బిర్యానీ. పార్టీ అంతా ఇవాళే జరిగింది. సెకండ్ ఫ్రైడే అనమాట. ఫస్ట్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి ఇలా అనుకోకుండా కలిసి వచ్చింది మాకు ఫ్రైడే, అంతే. దానికి మించి ఇంకేం లేదు. నా మీద ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళకి చెప్తున్నా. పిల్లలకి తినిపించేశాను. ఇంకా అందరూ మంచానికి నిలువుగా పడుకుంటే మా పాప మాత్రం అడ్డంగా పడుకునిద్ది అనమాట. నా దగ్గర ఏమో తలబెట్టి వాళ్ళ డాడీ వైపు వాళ్ళ అన్నయ్య అని ఏమో కాళ్ళతో తొక్కుతూ ఉంటుంది. ఈ వీక్ ఎలానో మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది ఎలాగో కలా. ఇంకా నెక్స్ట్ వీక్ ఉంటుంది నాకు చుక్కల వీళ్ళతో. చూడండి నేను అసలు భలే పిసికేస్తాను నైట్ టైం బుగ్గల్ని. ఎందుకో నాకు షిజా అంటే చిన్న పిల్ల కదా భలే ఇష్టం అనమాట. పెద్దోడంటే ఇష్టం లేదని కాదు, తను చిన్నప్పుడు కూడా చాలా లావుగా భలే క్యూట్గా ఉండేవాడు. మళ్ళీ క్యూట్నెస్ మళ్ళీ రాదు కాబట్టి ఏ తల్లికైనా బిడ్డ మీద ప్రేమ ఉండకుండా ఏముండదు. ఆ తర్వాత ప్యాంట్ వేసుకోవా అని చెప్తే వేసుకోనని చెప్పి ఏదో చెప్తుంది. అలా షిజా పాప కూడా నిద్రపోవడానికి రెడీగా ఉంది. ఇంక ఉయ్యాల్లో వేసేస్తాను. యాక్చువల్లీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు తీసిన క్లిప్ అనమాట ఇది లాస్ట్లో. సో ఈ వీడియో ఇంతే అనమాట. ఇవాళ ఏం జరిగింది, ఏమేమి చేసాము అనేది మీరు చూసారు కదా. నచ్చిందా? వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. ఇదనమాట రంజాన్ సిరీస్ డే 9. 2 days నుంచి కొంచెం త్వరగానే పోస్ట్ చేసేస్తున్నాలేండి వీడియోస్. నన్ను అతిగా తిట్టుకోమాకండి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా అని. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ సుమయ్య సైనింగ్ ఆఫ్.